కంస, దేవకీ గర్భం నుంచి వచ్చే 8వ శిశువు నీ అంతానికి కారణం. భయం రాజుని రాక్షసుని చేసింది. ఒక్కో శిశువు ఒక్కో పాపంగా మారింది. కానీ అధర్మం హద్దులు దాటినప్పుడు భగవంతుడు ఆయుధంగా కాదు, శిశువుగా దిగి వస్తాడు. ఆ రాత్రి చీకటి గట్టిగా ఉంది. వర్షం కురిసింది. సంకెళ్ల మధ్య ఒక వెలుగు జన్మించింది. జైలు తలుపులు తెరుచుకున్నాయి. యమున మార్గం ఇచ్చింది. ప్రకృతి నమస్కరించింది. ఎందుకంటే కృష్ణుడు పుట్టాడు. అది ఒక జననం కాదు, ధర్మానికి మొదటి శ్వాస.